దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాస పరిమాణం ఇచ్చాడట. మాకేం అంతు లేకుండా ఇచ్చాడు యేసు రక్తం. హల్లెలూయా. మేము 7 గంటలు 5 గంటలు భయంకరమైన వర్షంలో నాన్ స్టాప్గా ఆరాధన చేసిన అనుభవాలు మాకున్నాయి. అవన్నీ వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ప్రచండమైన వర్షంలో ఆ సౌండ్ సిస్టమ్ వాళ్ళు కూడా, వాయిద్యాలు కూడా అంతే అద్భుతంగా సహకరించారు. అలా పోతే పోయి ఇవన్నీ లెక్కలేదన్నట్టుగా. అంటే మేమేమీ పోవాలని నేను కోరుకోవట్లేదు. అంటే వాళ్ళు అట్లా ఉండారు. వాళ్ళు ఉండబట్టే కదా మేము చేసాం, లేకపోతే మేము చేయలేకపోదాం. ఏదేమైనా చక్కని ప్రార్థనలు జరగటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మంచి ఆరాధనకి దేవుడు అవకాశం ఇచ్చారు. చాలా పాటలకు దేవుడు అవకాశం ఇచ్చారు. వాక్యానికి మరి కొంచెం సమయం చాలే అని ప్రభు అనుకుంటే ఆయన చిత్తం. ఖచ్చితంగా ఇన్ని గంటలు మాట్లాడాలనే పంతం పట్టింపు చేతస్థం నాకేమీ లేదు. కానీ నాకు ఒక మాట ఇచ్చాడు, అది చెప్పిపోతా. హల్లెలూయా. మీకు ఎంత ఓపికండి అంత మంచి స్తోత్రం చెప్పండి. కొంచెం వర్షము కొంచెం ఇబ్బందిగా ఆటంకంగా అనిపిస్తుంది, సహజం. మాకెందుకు అనిపించట్లేదంటే మేము ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇక్కడికి గొల్లపూడి సెంటర్ నుంచి ప్రళయ భీకరమైన వర్షంలో వచ్చాం. అది చూసినప్పుడు ఇది అసలు వర్షమే కాదు, ఇది అసలు లెక్కే కాదు. అసలు ఏదో చిన్నగా రాత్రి పడిన మంచు చిన్న గాలి వస్తే ఆకుల మించి రాలినట్టుగా అనిపిస్తుంది మాకు, అంతే. అంత వర్షంలోంచి వచ్చాం. ఏదేమైనా సమయం వ్యర్థం చేయకుండా గబగబా ఒక 2 మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను. బైబిల్ తెరిచి చదివేంత అవకాశం కూడా లేదు. సెల్ ఫోన్లో బైబిల్ ఉంటుందిగా, ఇవాళ రేపు ఉందా నాన్న? నీ చేతిలో మైక్ కూడా ఉందా? చదువుతావా? ఎజ్రా 10:1 చదువు చాలు, త్వరగా ప్రజల్ని పంపించేద్దాం. సాధారణంగా నిలబడి వాక్యం చెప్పేంత ఓపిక నాకు పోయి చాలా కాలమైంది, ఆరోగ్యం తగ్గింది. కానీ ఇలాంటప్పుడు ఒక 10 ఏనుగుల బలం వస్తుంది. అసలు యేసు రక్తమే జయ. ప్రైజ్ ది లార్డ్. నాన్న ఈ మైక్ కూడా ఇస్తావా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కువసేపు మాట్లాడను, ఫటాఫట్ 2 మాటలు చెప్పేసి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలులో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులలో నొకడు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను. 13 చదువు. 13. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము. చాలు, అందరం ఒక మంచి స్తోత్రం చెప్పండి ఒకసారి. కమ్ ఆన్ గాడ్స్ పీపుల్, షౌట్ హల్లెలూయా. హల్లెలూయా. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తే, అందరూ చెలరైపోయి కొడుతున్నప్పుడు వాడు 20-30 కొట్టు వచ్చేస్తాడు. వరుస పెట్టి అందరూ అవుట్ అయిపోయి టార్గెట్ బేపచ్చంగా ఉంటే ఆ రోజు చెలరైపోతాడంట. మీకు ఏదైనా అందిందేమో అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. కమ్ ఆన్ గాడ్స్ పీపుల్, క్లాప్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దైవజనుడైన ఎజ్రా కాలంలో జరిగిన ఒక అద్భుతాన్ని రాత్రి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ దైవజనుడు ఒక భయంకరమైన వార్తను విన్నాడట. ఆ వార్త వినగానే, నేను చెప్పేది ఇప్పుడు నా 3వ వచనం, ఆ వార్త వినగానే ఉన్న చోట కుప్పకూలిపోయి భయంకరంగా ఏడ్చాడు. టాకింగ్ అబౌట్ 9th chapter of Isaiah and verse 3. శ్రమ తీరా ఏడ్చాడంట. చుట్టూ పిక్కున్నాడు, గడ్డం పెరికేసుకున్నాడు, బట్టలు చింపేసుకున్నాడు. ఆల్ ద డే హీ వాస్ జస్ట్ క్రైయింగ్ లైక్ దట్. ఏడ్చి 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 గోల పెట్టేశాడు. ఆ శ్రమ తీరా ఏడ్చాక, ఇది దేవుని మందిరం అయితే ఆ మందిర వీధిలోకి వచ్చి, ప్రభువా నువ్వు నీతిమంతుడు, మేము పాపిష్టులం, నీ మందిరంలోకి వచ్చి అర్హత కూడా మాకు లేదు అని ఏడ్చి ఇజ్రాయేల్ అందరినీ, ఎవరిని, పెద్దలు చిన్నలు భార్యలు శిశువులు పిల్లలందరినీ వచ్చేమన్నాడు. చర్చికే కదా అని వస్తే ఎవరిని గుళ్ళోకి రానివ్వకుండా మందిరపు వీధిలో మోకరింపజేశాడంట. వేల కొలది ప్రజలు మందిరపు వీధిలో మోకరింపజేశాడు. మోకరింపజేసి, ఒప్పుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి, సిగ్గుపడండి, పశ్చాత్తాపడండి, దేవుని తీర్పు మీ మీదకి రాకముందే సరి చేసుకోండి అని నడి రోడ్డు మీద శుద్ధీకరణ నడి రోడ్డు మీద శుద్ధీకరణ గుడికి ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే కన్నీటి వర్షమై సంద్రమై మహారాధన చేస్తున్నారో, అకస్మాత్తుగా ఆకాశం నుండి వర్షం రావడం స్టార్ట్ చేసింది.
ఈ వర్షం ఎక్కువైపోతుంది. చంటి పిల్లలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళ ప్రార్థన పట్ల ఈ అయ్యగారు కూటం ముగించడు. దేవుడు వర్షం ఆపట్ల. చూసి 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 మెల్లిగా అజ్రా ఓపిక చేసుకుని వచ్చి అంటాడు, అయ్యా స్త్రీలను చంటి పిల్లలను కలరు, వర్షము బహుగా వచ్చుచున్నది, ఇక బయట నిలవలేము, ఒక్కసారి క్షమించు బాబు అని ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చిన్నడా, నీకేమైనా ఇబ్బంది అయితే మానిటర్ లేపే ఇబ్బంది లేదు, ఈ బొమ్మానంగా వస్తున్నాయి, నో ప్రాబ్లం. కానీ కోతలు రావటానికి వెళ్ళలేదు. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి నేను మీ దృష్టికి తెచ్చే అంశం ఏమిటంటే, ఈ దైవజనుడు ఎజ్రా ఎందుకు రోడ్డెక్కాడు? ప్రార్థన అంటే రహస్యంగా చేయాలి కదా. బైబిల్లో ఉన్న పేరే ఫాదర్ గాడ్ హూ సేస్ ఇన్ సీక్రెట్ అని మాట్లాడతాడు. ఎప్పుడు కూడా రహస్యం ముందు చూచు తండ్రి ఆలకించినట్లుగా ప్రార్థన చేయమని, ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయమని, ఈ రీతిగా ఆయన ప్రార్థించడానికి కొండకి వెళ్ళాడని, ప్రార్థన అంతా ఏకాంతంగా రహస్యంగా దేవునికి మనకి మధ్య జరిగే ఒక వ్యవహారంగా సాగుతుంటుంది కదా. ఏకాంతంగా చేసే ప్రార్థన, రహస్యంగా చేసే ప్రార్థన, ఏమంటే గదిలో చేసే ప్రార్థన, గుడిలో చేసే ప్రార్థన. ఏమిటయ్యా ఉద్దండ్రాయపల్లిలో రోడ్డెక్కింది? What is the reason behind the prayer came on road? ప్రార్థన బహిరంగముగా బాహాటముగా రోడ్డెక్కడానికి కారణం ఏమిటి? ఈ జఫన్యాకి సుగుణరావు గారికి పనేమీ లేదా? కమ్మగా ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు, మందిరంలో చేసుకోవచ్చు, రోడ్డు మీద గోలేందా? నిజమే. గదిలో పడి తెచ్చే వాళ్ళం రోడ్డు ఎక్కామంటే, ఏ కుటుంబం రోడ్డున పడిందంటే, గుంభనంగా తెరచోటకు వెళ్ళి కట్టిన చాపున ఏడ్చే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారంటే ఏదో జరిగిందనే కదా. ఏమై ఉండొచ్చు నా బాధ? సుదీర్ఘ విశ్లేషణ చేసే అంత సమయం లేదు కదా. ఒక్క మాట చెప్తాను. ఎందుకు మాకు అర్హత లేదు, మాకు యోగ్యత లేదని ఎజ్రా ఏడుస్తున్నాడు? నీ సన్నిధికి రాకూడని వారము అని ఎందుకు అడుగుతున్నాడు? మందిరములోనికి కాక మందిరపు వీధిలోనికి పోగు చేసి చంటి బిడ్డలు కూడా వర్షములో తడుస్తున్న శుద్ధీకరణ కూడిక ఆపట్ల ముగించట్ల పశ్చాత్తాపడండి, ఏడవండి, ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఏం జరిగింది ఇంతకీ? ఇది వినగానే కుప్పకూలిపోయినట్టు. ఏది విన్నట్ట? చదువునాను ఒకసారి. ఎజ్రా గ్రంథం మొత్తం సర్దేశావా? దేవునికి స్తోత్రం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం. జఫన్య సంగతి తెలుసు కదా, అయిపోయింది అంటాడు, అవదో. స్తోత్రం. మొన్నకు ముసలమ్మ అంటుంది, ఈ బాబు అలాగే అంటాడు కానీ ఇప్పుడప్పుడు ఒక్కడమ్మా ఒక్కటి అంతాడు, అలాగే చెప్తానే ఏమంతాడని. మరి నానేడు చేసేది ఆ బాబు చెప్తే చెప్పతే 9:1. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి, చదువునా, ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, యెబూసీయులను, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమ్ము తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములే తామే చేయుచు వీళ్ళు కూడా చేస్తున్నారట. వారి కుమార్తెలను పెండ్లి చేసుకొని వారి కుమారులను తీసుకొని పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు తాము ఆ దేశపు జనులతో కలిసిపోయారట. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పి, మరి పెద్దల సంతకాల్లో ఏడ తెచ్చారు ఇప్పుడు దాకా? మరి రోషం తక్కువ క్రైస్తవ్యమా? ఎజ్రా గారు నడి రోడ్డు మీదకి వచ్చి గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడే. కారణం ఏంటంటారు? ఏమన్నాడు ఆయన? నా జుట్టు పీక్కున్నాను, గట్టపు పక్కలను లాగేసుకున్నాను, బట్టలు చింపుకున్నాను, శ్రమ తీర రోజంతా ఏడ్చాను. ఈయన ఏడుపు తీరాక రోడ్డెక్కి మొత్తం మంది రోడ్డెక్కించాడు. రండిరా, రండి గుడికాడికి రండి అన్నాడు. గుడికాడికి వచ్చాక తాళం వేశాడు. అదే అందయ్యా రమ్మన్నావు, తాళం వేసావు ఏంటంటే, మీ గుళ్ళోకి వచ్చే అంత అర్హత లేదు, వీధులు మోకరించమన్నాడు. ఎజ్రా 9-10 అధ్యాయంలో జరిగింది ఈ రాత్రి ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి, సీన్ ఇట్ట మారింది కాబట్టి ఇప్పుడు ఈ రెఫరెన్స్ తీసుకున్నాడు అనుకుంటున్నావా? ఈయనకి సంబంధించిన ప్రత్యక్షత ఉదయం ప్రభు నాతో మాట్లాడితే మధ్యాహ్నమే దీని మెసేజ్ తమ్ముళ్ళు కూడా చేయించా. ఏడా పిల్లోడు ఎక్కడున్నాడు? ఏడా కనబడతలేదు, ఇంకా వస్తున్నాడా?
నీకన్నా ముందు వర్షమే బెటర్రా. స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రి ప్రసంగం థంబ్నెయిల్ చేయించా. ఆ ప్రసంగం టైటిల్ ఏంటి తెలుసా? రొట్టెక్కిన రహస్య ప్రార్థనని. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దైవజనుల దుఃఖానికి కారణం ఉంది, పరిశుద్ధుల ప్రలాపానికి కారణం ఉంది, వర్షములో కూడా బోరున కన్నీరు గార్చి ప్రార్థన చేయడానికి కారణం ఉంది. ఇంతకు ఏం జరిగిపోయింది? దొంగతనమా, వ్యభిచారమా, మద్యపానమా, విగ్రహార్పితముల ఆస్వాదన, ఏం జరిగింది అని అడిగితే వారు దేశపు జనులలో నుండి తమ్మును వేరుపరుచుకోలేదంట. ఎవడు దాగలా, ఎవడు తప్పుడు పనులు చేయలా, మరి ఏంటి అయ్యగారికి అంత బాధ అంటే వారు దేశపు జనుల్లో నుండి తమ్మును తాము ప్రత్యేకపరుచుకొనలేదు, వేరుపరుచుకొనలేదు అంటూ మళ్ళీ అంటాడు దాని కొనసాగు. ఈ అపరాధము చేసిన వారిలో ఇశ్రాయేలు పెద్దలు కూడా ఉన్నారంట. అంటే క్రొత్తగా ప్రభువుని నమ్ముకున్న వారి దగ్గర నుంచి, సామాన్య విశ్వాసాల దగ్గర నుంచి కొని క్రైస్తవ సంఘ నాయకులు, నాయకత్వంలో ఉన్నవారు, ఏలుబడి చేస్తున్నవారు, పెద్దలు అనిపించుకుంటున్నవారు గనులుగా చాలా మంది అవుతున్నారు. ఇదే భయంకరమైన పాపం చేశారంట. ఏం పాపం అది? మందిరములకు రాకూడని పాపం. ఏం పాపం అది? నడివీధుల్లో భార్య బిడ్డలతో మోకాళ్ళ మీద పడి ఏడవలసిన పాపం. ఏం పాపం అది? జుట్టు మీక్కొని, గడ్డ పక్క లాగేసుకొని, బట్టలు చింపుకొని, బూడిద మోసుకొని దినమంతా ప్రలాపించవలసిన పాపం. ఏంటయ్యా ఏంటా పాపం? జోరు వానలు కూడా ప్రార్థన ఆగకుండా పశ్చాత్తపడాల్సిన పాపం. ఏంటది? ఏంటంత ఘోరం అంటే సాధారణ జనుల్లో నుంచి వేరుపరచుకోలేదంట. వేరుబాటు జీవితం కన్నా ప్రాముఖ్యమైంది బైబిల్లో ఇంకేం లేదు. మౌనంగా ఉన్న వాళ్ళందరికీ 100 నమస్కారాలు. మాట్లాడండి, నోరు తెరిచాడు, శాతపడి చూస్తున్నాడు. స్తోత్రం చెప్పు మంచిగా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో వేరుబాటు జీవితం కన్నా ప్రాముఖ్యమైనది ఏమీ లేదు పిల్లల. ఫటాఫట్ చెప్తాను చూసుకో. మీరు 100 చదివి అక్కర్లేదు. పద్దాక మా వాడు జోబులో దాచేసిన ఫోన్ తీసి బాధలేం లేదు. యేసు రక్తమే ఇచ్చే, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఫటాఫట్ బైబిల్లో మొదటి పేజీ ఉందా మీకు? అదేం ప్రశ్న అంటావా? మొన్న ఒకటి తెచ్చాడు, ఆదికాండం లేదు, ప్రయత్నం లేదు. అడిగి ఆడు చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఇచ్చారంట బైబిల్, అదే చదువుతాడు. 30 ఏళ్ళు వచ్చినాయి ఆడికి. ఇటు ఆదికాండం తినేసిందట్టు. ఎందుకని? ఆడు వాక్యం తినే రకం కాదుగా. ఆడు ఒక సన్నాసి రకం క్రైస్తవుడు. సొక్క ఉండక 20 సొక్కాలు కొంటాడు, బట్టలు ఉండగా 100 జతలు కొంటాడు. బైబిల్ మట్టికి 30 ఏళ్ళ నుంచి అదే సిక్కులేని క్రైస్తవుడాడు. బైబిల్ కొనుక్కోవద్దు, చదవద్దు, మారు మనసు మాట్లాడరు. ఎవరు మొత్తం ఆడు చుట్టాల్లాగా ఉన్నారా? చిచ్చే మందొక బ్యాచ్. వర్షమైన, ఎండైనా, కొండైనా, లోయైనా ఆగదు నా పయనో అనే టీవీ. యేసు రక్తమే దేవునికి మహిమ కలుగును గాక. శ్రద్ధగా ఈ ఒక్క మాట వినండి పిల్లలారా. దేవుడు సృష్టిని కలుగు చేసిన వైనాన్ని ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వర్ణించాడు. అవునా కాదా? మరి కొంచెం మాట్లాడరు బాబరే. మీ మౌనం నశించిన గాక, మీ నోర్లు తెరవబడిన గాక. మృతులు మనిషి ఒక్క మనిషి శబ్దం విని లేస్తారంట. మరి మీకేమైంది? వాళ్ళకన్నా బేబచ్చమైందిరా నాయన. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అన్నయ్య ఇచ్చిన తర్వాత దేవుడు మాట్లాడబాకనని చెప్పావు ముందు. ఏదో చెప్పావా బాయ్? వీళ్ళంతా నీ మాట వినే భక్తులే. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఈ ఒక్క మాట వినండి బిడ్డలారా. మొదటి దినమున దేవుడు ఏం కలుగజేశాడు? ఒక్క చినుక్కి మొలకెత్తిపోయే నాయశరకం గింజలను వచ్చినాయి ఇక్కడికి. రక్తం వేచే, హల్లెలూయా. మొదటి దినమున దేవుడు వెలుగును కలుగజేశాడు అనండి. వెలుగు కలుగజేయగా చేసిన మొదటి మాట ఏంటి తెలుసా? వెలుగు చీకటి వేరగునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. మునుపు చీకట్లో ఉన్నావు, మునుపు చీకటి అయి ఉన్నావు, ఇప్పుడు ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి వచ్చావు. దేవుని ఆత్మచేత వెలిగించబడ్డావు. సువార్త ప్రకాశం, దేవుని వాక్య జ్ఞానం అనే వెలుగు నిన్ను వెలిగించింది. నీవే లోకానికి వెలుగు ఉన్నావు. ఒక్కసారి వెలుగు అయ్యాక చీకటికి దూరం అయిపోతే, ప్రత్యేకం అయిపోతే అసలు ఆ వెలుగు వెలుగే కాదు. నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పదని మత్తయి 6:6 చెప్పాడు. ఒక డాక్టర్ చేయడానికి సరిపడ దమ్మున్న ఫిలాసఫీ స్టేట్మెంట్ అది. స్తోత్రం చెప్పొచ్చు కదా. 200 పేజీలు రాయొచ్చు నాన్ స్టాప్గా. స్తోత్రం చెప్పండి. నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పది. రాయ్, ఎవరు అత్తవో? జస్ట్ యూట్యూబర్
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మొదటి దినం సృష్టిలో పాఠం ఏంటి చెప్పండి? నువ్వు వెలిగించబడితే వేరైపోవాలి. రెండో దినం ఆయన జలములను మీది జలములుగా క్రింది జలములుగా వేరు చేశాడు. కింది జలాన్ని పట్టించుకోవాలా, మీది జలములకు పేరు పెట్టాడు ఆకాశం అని. నువ్వు కింది వాడుకుంటే పట్టించుకోడు, నువ్వు పై వాడుకుంటేనే నీకు ఒక పేరు, నీకు ఒక గుర్తింపు, నీకు ఒక ఆశీర్వాదం. మూడవ దినముకు వస్తే ఆకాశము కింది జలములొక్క చోట కూర్చబడే మధ్యలో ఆరిన నేల నాకు కనబడునుగా అన్నాడు. ఆరిన నేల ఏది? కోట్ల కోట్ల సంవత్సరాలుగా జలముల కింద నానిపోయి మగ్గిపోయి ఉన్నప్పుడు భూమి పైకి రావడమే, ఆరిపోయి రావాలండి. ఇప్పటికి ఇప్పుడు ఎట్లా కుదరద్దండి? ఎన్నాళ్ళు అందులో ఉన్నాం, మరి కొంచెం ఉంటుంది, ఉండకూడదు. నువ్వే కులం నుంచి వచ్చావో, మతం నుంచి వచ్చావో, డినామినేషన్ వచ్చావో, సిద్ధాంతంలో వచ్చావో, ఆచారం నుంచి వచ్చావో, నువ్వు పైకి వస్తూనే నీళ్ళ నుంచి పైకి రావడం అంటే ఏంటి? పునరుద్ధానం, బాప్తీసం పొందడమే. పాత జీవితపు తడి కూడా కనపడకూడదు, ఫ్రెష్గా ఆరిపోయి కనపడాలి. స్తోత్రం చెప్పరే. నాలుగో రోజు ఏం చేశాడు? ఆకాశమందు జ్యోతులు కలగజేశాడు. చిన్న చేతికాట్లకు గుర్తింపు లేదా? పెద్ద జ్యోతులకు సూర్యుడు చంద్రుడు అని పేరు పెట్టారు. స్తోత్రం చెప్పండి. వెలుగు ఇవ్వగలిగితేనే, ప్రకాశించితేనే, దారి చూపితేనే, పగటిని రాత్రిని వేరు చేయగలిగితేనే, దట్ ఈస్ ద బ్యూటీయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద స్టార్స్. యూనో ఏమన్నాడు తెలుసా? ఆయన పగటిని రాత్రిని వేరుపరచుటకు జ్యోతుల్ని. మన పర్పసే అది. ఇది పగలో, ఇది రాత్రిని చూపించడమే డ్యూటీ. ఒక్కరు కూడా ఆమె ఏం చెప్పరు. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవ రోజుకి వస్తే సముద్ర చలములను చేశాడు, ఆకాశ పక్షులను చేశాడు. ఏం చెప్తుంది పాఠం? ప్రవాహానికి ఎదురేద్దామని చెప్తుంది, ఎవరికి అందనంత ఎత్తులోకి పోమని చెప్తుంది. ఆరవ రోజున ఏకంగా తన స్వరూపంలో తన పోలికలో చేసేసాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. నువ్వు పెద్ద లోతైన ఉపదేశం, గంభీర ఉపదేశం, ప్రజ్ఞానమారు పరమగీత కావ్యాలు కాదురా. ఆది కాండం మొదటి పేజీ నీకు అర్థమైన మొత్తం ఉపదేశం అంతా వేరుపాటు జీవితమే. నువ్వు ప్రత్యేకించబడాలి, వేరైపోవాలి, సపరేట్ అయిపోవాలి, నూతనంగా ఉండాలి, పైవాడిగా ఉండాలి, పాత జీవితపు తడి కూడా లేని ఆరిపోయిన వాడిగా కనపడాలి. దట్స్ వాట్ బైబిల్ టీచర్స్. గట్టిగా ఆమేన్ చెప్పండి. వేరుబాటు జీవితము సాధారణ క్రైస్తవ జీవన ప్రాక్టీసెస్లో ఒకటి కాదు. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ ఎవరీ క్రిస్టియన్, టు మెయింటైన్ ఎ సపరేటెడ్ క్రిస్టియన్ లైఫ్ ఫ్రమ్ ద వరల్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. For this is the reason the Lord has brought us from the darkness into his marvelous light. There is no second purpose for that. రెండవ కారణం ఏమీ లేదు. మొట్టమొదటి అసలైన ఏకైక కారణం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తెచ్చిన పాయింటే ప్రకటించడం. ఆమేన్, ఆమేన్. కానీ మీరు ఎందుకు కలిసిపోతున్నారు దర్జా కూర్చొని? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒక ముసలమ్మ నెత్తి మీద ఇంత మూట పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుందంట. అలాంటి అమ్మాయి ఇక్కడ ఎట్ల మీద వెళ్తా, పాపం పెద్ద మనిషి ఇంత మూట వేసుకెళ్తుంది. అమ్మ బండి ఎక్కమ్మా, తీసుకెళ్తాను బాబు, దేవుళ్ళకి వచ్చి బాబు దండమని బండి ఎక్కింది. ఫోన్లో పెద్ద మనిషికి వాళ్ళు సహాయపడ్డానని ఈ అమాయకుడు ఆనందంగా బండి తోలుతున్నాడు. కాసేపటికి నిట్టూర్పులు మూలుగులు వినబడుతున్నాయి. వెనకిద్దరు చూస్తే మూట నెత్తి మీద ఉంది. ఏందమ్మా అట్టు పెట్టుకున్నావు అంటే, అయ్యా నన్నే భరిస్తున్నావు నాయన, మళ్ళీ మూట నీకెందుకు, నేనే మోసుకుంటాను అందంట. ఆమె నెత్తి మీద ఉన్న బరువు బండి మీద పడుద్దా, ఎద్దులే మోస్తున్నాను సంగతి ఆమెకి ఇంకా ఉపకారం చేసిన ఫీలింగు. స్తోత్రం చెప్పండి. నేను అన్నాను మీరంతా మోసేయకండి, ప్రశాంతంగా ఉండండి. హల్లెలూయా. చెప్పరే గట్టిగా హల్లెలూయా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న పాఠం ఏంటంటే, వేరుబాటు జీవితం లేకపోతే అది ఘోరమైన పాపం. అది ఇంకా మా వాళ్ళు ఉపదేశంలోకి వెళ్దామే. ఉపదేశంలో ఉన్నానని చెబుతూ ఈ సన్నాయి నొక్కులు నొక్కే సన్నాయి రకం ప్రసంగాల వల్ల ఈ దరిద్రం ఎట్టుంది. ఉపదేశం అంటే ఉపదేశమే. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, ఇట్ మస్ట్ బి ఎస్ 100%. ఇఫ్ ఇట్ ఈస్ నో, ఇట్ షుడ్ బి నో. అంతేగాని యాక్చువల్గా మనం చేయకూడదు. కానీ మరి ఆ విధంగా భారతదేశంలో ఉన్నాము కనుక ఆ భారతీయ సాంప్రదాయ ప్రకారం తండ్రి యొక్కయు కుమారి, నువ్వు తాడు తీసుకొచ్చి 3 పేర్లు చెబుతున్నావు ఏంట్రా? ఇది ఎక్కడ దొరికాడు వీడు మనకి? ఏమనంటే ఏంటా మాట్లాడతావు? భారతీయ సాంప్రదాయ ప్రకారం. దేవుడు ఇన్ని కానీ ఆఫ్ఘనిస్తాన్లో మినిస్ట్రీకి పంపితే ఏం చేస్తాడు వీడు?
ఇక తాలిబాన్ సిద్ధాంతం ఏంటిది? ఈయనగా అక్కడి నుంచి ప్రమోషన్ ఇచ్చి ఎట్లకి పంపించాడు ఒక మనం చూడలేమే. కానీ ఏదన్నా ఒక చిన్న షార్ట్ వేసుకొచ్చి ప్రసంగం చేస్తాడు. ఎందుకని? అది ఎక్కడికి వెళ్తే ఆ రకం వాడు. మనం ఏ రకం? ఎక్కడున్నా అయ్యో దేవుని వాక్యం, దేవుని క్రమం. సొంత ఊరుని యెరూషలేమును ఇజ్రాయెల్ రాజ్యాన్ని సమస్తాన్ని కోల్పోయి బబులోనికి వచ్చారు. ఎవరో? దానియేలు, షడ్రక్, మేషక్. దేశం మారింది కాబట్టి, పొజిషన్ మారింది కాబట్టి, స్వతంత్రులు కాదు కాబట్టి, ఖైదులో ఉన్నవారు కాబట్టి బబులోని సిస్టంలోకి వచ్చారా? చచ్చే. ఎన్ని పనులు చెప్పినా చేశారు, విగ్రహాన్ని చేయమంటే అప్పుడు దాకా రాజు చిరంజీవిని కాక తమరి విధేయులు, తమరి విశ్వసనీయులు అన్ని పోయినాయి. విగ్రహం చేయమని, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు సమాధానం చెప్పాలని చింత మాకు లేదు. మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న వేరుమగల అగ్ని గుండం నుండి తప్పించడానికి సమర్థుడు. తప్పించబోతా ప్రభు కోసం చచ్చిపోతాం. నా పొరపాటు నా పాపించి పని మేము చేయమన్నా. వాడు తులిపడతాడు కుర్చీలో. దేవునికి స్తోత్రం. నెబుకద్నెజరులకు, బెల్షస్సర్లకి, హేరోదులకి వణుకు పుట్టించినటువంటి, సింహాసనాన్ని కంపింపజేసిన సర్వశక్తి గల దేవుడు ఈ రాత్రి నేను మాట్లాడుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6 సింహాలను వణికించలేకపోయింది. అగ్నిగుండం వీళ్ళు టెన్షన్ పెట్టలేకపోయింది. 4 శినుకులు మమ్మల్ని కంగారు పెట్టినాయి అంటే నీవే రకం క్రైస్తవుడు అసలు. ఏదమ్మడా చెప్పు. స్తోత్రం అంటలా. హల్లెలూయా. ఒకే ఒక్క మాట. నడి వీధిలోకి రాచి రోడ్డు మీద తీసుకొచ్చి కన్నీరు గాచి పసి ఇంత గొడవ ఎందుకయా అంటే, మా వాళ్ళు వేరుబాటు జీవితం చేయట్లేదండి. అంటే వేరుబాటు జీవితం సరిగ్గా చేయను గుళ్ళు కూడా రానిత్తలే ఎజ్రా గారు. మనమైతే సంద ఇస్తే చాలు. హల్లెలూయా. ఆ సహోదరుల మినిస్ట్రీకి ఎంతగానో సహకరిస్తున్నారు. గుడ్ బిలీవర్స్, ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఇన్ ద చర్చ్. Though they drink and do something nonsense in this world, but they're giving tithes to me. Wonderful family. Hallelujah. Normai. ये बेशरम आदमी कहाँ से आए रे तो? यीशु मसीह के नाम से पुकार करने चालू कर दिया. छे. रेगुलर గా నేను వాడే పదం మా సంఘంలో, రే చేతే దమ్మున్న క్రైస్తవ చేత మాని పడేద్దాం లేదా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమన్నా కొంచెం రేంజ్ పెరుగుతాము ఎన్నిసార్లు అంటున్నా వినపడకేం కాదు, ఇంక తగ్గుతుంది మాటికి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండోసారి అన్నాడంటే ఇంకా పెంచాలిగా కోటం. అది ఆలస్యంగా మారి మనసు పొందిన లైన్లోకి వస్తున్నాడు మెల్లిగాడు. ఎరా పూర్తిగా పొందావా? దేవునికి స్తోత్రం అని వెయిటింగ్ లిస్ట్లో పెట్టా. ఆడి సీట్ ఇంకా కన్ఫర్మ్ చేయాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి మంచిగా. ఇంత భయంకరమైనటువంటి కూడిక నడి వీధిలో నిర్వహించడానికి కారణం ఏంటయ్యా అంటే చెప్పండి, వేరుబాటు జీవితం లేదు. ఎజ్రా గారు అంటారు, ఈ అపరాధము చేసిన వారిలో ఇశ్రాయేల్లో ముఖ్యులు పెద్దలు కూడా ఉన్నారంట. సంఘ పెద్దవుడు అంటే ఆడే, పాస్టర్ నాయకుడు ఎవడంటే ఆడే. ఏమి లేదు, no separated life. उसको पुलाव बनाने के कहा, वो खिचड़ी बन गया. दाल गिल सब कुछ उसमें डाल दिया. ఆడికి సపరేట్గా వండుతాం రాదు, అన్ని కలిపి కుక్కర్లో 3 కోతలు ఏం చేసినా తెలుసు అడిగి. ఇప్పుడు లేటెస్ట్ యూట్యూబ్ తల్లులు అందరికి వందనాలమ్మా. అంతేగా అది ఆన్ చేసి ఆడ పెడతాం, మొత్తం వేసి కోత పెడితే 3 కోతలు ఎత్తే తీసి వాళ్ళ మొహాన్ని కొడితే ఆడు ఎట్ట తిన్నట్టు చేసి రోడ్డు పక్కన డ్రైనేజీ మీద పానీపూరి తిని బతుకుతున్నాడు. ఆడు ఆడిని మరిపించే వంట కొంపలో చేయలేకపోతే స్తోత్రం చెప్పరు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను రచనా సరకల్పనేం కాదు, ఆల్రెడీ ఒకటి పాడాడు ఇది. ఎరా ఎందుకురా అమ్మ కమ్మగా చేస్తుంటే కొంపలో రోడ్డు మీద పడ్డామంట. మమ్మీ చూసి చేసేది అదేగా, ఇక ఆడి దగ్గర తింటే బెటర్ అని అడిపోయాను. అమ్మ కమ్మగా చేస్తుంటే రోడ్డు మీద తింటున్నావు అని అడిగా. ఆడన్నాడు, మీకేం తెలుసు అంకుల్ మమ్మల్ని చేసేది, ఏ అంకుల్ వీడియో అయితే మమ్మీ చూసి చేస్తుందో ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ అక్కడ చూసి చేస్తే కొద్ది గొప్ప క్వాలిటీ తగ్గిద్దిగా నేను ఆడకే పోయా. మంచోళ్ళు ఎవరైనా ఉన్నారా? విషయం అర్థం అవుతుందా? బోధపడుతుందంటారా? ఏది ఇంపార్టెంట్ మనకి అన్నిటికన్నా? చెప్పండి, ఏది ఇంపార్టెంట్? ఇంకా వస్తున్నారాయా భక్తులు? ఇంకా వస్తున్నారాయా? వాళ్ళు అసలు నిజంగా ధైర్యం చెప్పుకోవాలా, లోపుకి చెప్పుకోవాలా. ఆశీర్వాద ప్రార్థనగా చేద్దాం రామ్మా. దేవునికి స్తోత్రం.
ఇదే ఫస్ట్ కాదులే, స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. మరి టైంకి వచ్చిన వాళ్ళందరూ అమ్మాయికిలు మరి అంటే అనబాగలయ్యా, కూటం ముగించుకొని వస్తున్నాను. స్తోత్రం. ఏమనుకోబాకండి, మా ఊళ్ళే అందుకట్ట అన్నా. ఇంక అనబాకని దండం పెడుతుంది అప్పుడే. అన్నలే కూర్చో. స్తోత్రం చెప్పండి. పొద్దుగుల నా కోసం ఏడిచి ప్రార్థన చేసే తల్లి అమ్మకు తల్లి. అందుకే ఆ మీద సొన మీద మాట్లాడుతాను. ఎవడో దారి పడితే నేను ఎందుకు మాట్లాడతా? దేవుని స్తోత్రం. ఈసారి తొందరగా వచ్చామా? వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. శుద్ధీకరణ కూడిక ఎందుకు ఏర్పాటు చేశారు? నడి వీధిలో కూడిక ఎందుకు ఏర్పాటు చేశారు? రొట్టెక్కిన రహస్య ప్రార్థన కారణం ఏమిటంటే క్రైస్తవులు, విశ్వాసులు, పరిశుద్ధులు, సంఘ పెద్దలు, కాపరులు, క్రైస్తవ నాయకులు వేరుబడి జీవితాన్ని కోల్పోయారు. ఎవడు నచ్చినట్టు బతుకుతున్నాడు, ఆచారాలు సాంప్రదాయాలు కలిసిపోయారు. లోకంలో లౌకికమైన ఆత్మను పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మను పొందుకోవట్లేదు. అసలు పరిశుద్ధాత్మ క్వాలిటీ చెప్పనా 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 మీ మౌనం నశించిన కాక చెప్పనా? యేసు బాప్తిస్మాన్ని పొంది ఒడ్డుకు రాగానే ఏం జరిగిందిట? పరిశుద్ధాత్మ ఆయన మీదకి బలముగా. నేను కూడా పొందాను అంటున్నావుగా ఆత్మ, నువ్వు గోలగోల చేసి. కానీ ఆత్మ లక్షణం ఏంటి తెలుసా? ఆయన మీదికి రాగానే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యములకు త్రోసుకొని పోయాను. నిన్నెందుకురా జనాల్లోకి తీసుకెళ్తుంది? మరి పద్దాక సెంటర్లోకి తీసుకెళ్తుంది. ఎక్కడ 10 మంది ఉంటే అక్కడే సెల్ఫీ దిగుతున్నావుగా. అదే ఆత్మ ఖచ్చితంగా వేరొక ఆత్మది. If it is the Holy Spirit God, He will take you from the people to the Father. ప్రజల వద్ద నుండి తండ్రి దగ్గరికి నిన్ను తీసుకెళ్ళగలిగితే, ఏకాంత పరచగలిగితే, ఒంటరి చేయగలిగితే, ప్రార్థనలో నడిపించగలిగితే ప్రజలు, ఈ జనం, ఈ స్తోత్రం, అదిగో గొర్రె పిల్ల బేబచ్చహ అని ఈయన చెప్తున్నాడు. ఈయనే నా ప్రియ కుమారుడు ఆయన చెప్తున్నాడు. ఫుల్ పొగడ్తలు, హడావుడి, జెండా కట్టే మూమెంట్, బ్యానర్ కట్టే మూమెంట్, ఎటు చూసినా ఫాలోయింగ్. ఎలాంటి చోట నువ్వు వద్దు నాన్న, నువ్వు వెళ్ళిపో, పద, నువ్వు ప్రార్థనలో కూర్చో అని ఆయన్ని తోసుకెళ్ళిపోయాడంట. స్తోత్రం చెప్పరే. ఈయన మాటనే రకం కాదని కాదు తోసుకెళ్ళటం, ఈ మాటలు పడకూడదని, ఈ శోధన రాకూడదని, దావీదుని అడవులు పాలు చేసిన అమ్మలక్కల జైలు తగలకూడదని ఎవరు మాట్లాడరే? మనకేమో ఇంట్రెస్ట్ ఎంత లెక్కలేదంటే డబ్బులు ఇచ్చి చెప్పించుకొని అడిగి వచ్చింది దరిద్రం. మీకు ఇప్పుడు పరిచయం అయిందా? పుతం దయ్యం. నువ్వు ధన్యుడివి. పౌలు గారిని పుతం దయ్యం బూతులు చెప్పిందండి, చెడ్డమట్లు చెప్పిందా? దుర్మార్గుడు వస్తున్నాడు అందా? వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీళ్ళు మీకు రక్షణ స్వార్థ. ఇంత ఒక్క అబద్ధం, ఒక్క తప్పు చెప్పింది అసలు పర్ఫెక్ట్గా, ఎగ్జాక్ట్గా, సూపర్గా ఇంట్రడక్షన్ ఇస్తే అప్పుడు పౌలు గారు ఏమన్నాడు? థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ అని అలాగా తనా అందరిని ఎల్లగొట్టాడు. మంచి మాటలు చెప్పిందిగా. ఇప్పుడు మన వాళ్ళు ఎల్లగొడతాం కాదు, ముందు 5,000 ఇచ్చి అన్ని నుంచో పెడుతున్నారు. గొప్ప దైవజనులు మరి అంతర్జాతీయముగా ఎడిట్ అవుతాడు. గుండెలు తెగిపోతాయి, సొక్కా సాలు తీయడు దరిద్రం పాడుగాను. ఆడు కూటమి అయిపోయిన తర్వాత థ్యాంక్స్ బ్రదర్, మీరు చాలా బాగా మాట్లాడారు. మరి సందా ఆడు ఊరక మాట అలా కవర్, ఆడికి ఆడికి ఎత్తితేనే ఈయన కవర్ చేస్తాడు. ఈ కవర్ కూటమి నాశనంగాను. కల్వరి ఒక్కటి చాలు, నో కవరింగ్, ఏసు రక్తమే. మా సహవాస కూటంలో కొన్ని 100 మంది దైవజనుల ఆత్మీయ నాయకత్వాలు ఉంటారు. దశంభాగాలు పట్టుకుని వస్తారు. అప్పుడప్పుడు కూటమి పెట్టినప్పుడు నేను వాళ్ళకి చెప్పే ఉపదేశం ఒకటే, కవర్ కెనాట్ కవర్ ఎవ్రీథింగ్. పిచ్చి పనులు చేయబాకు. నువ్వు సహవాసంలో లేకుండా, క్రమంలో లేకుండా అడ్డుకోలేసి కవర్ పట్టుకోవచ్చు. లైన్లో నుంచి బా ఎరకబా, ఎవడు వెళ్ళి పెద్దోడు వెళ్తే మాకు లెక్కేం కాదు. ఓన్లీ కల్వరీ కెన్ కవర్ ఎవ్రీథింగ్, నాట్ యువర్ కవర్. ఎలా వెనకాలకొచ్చా? స్తోత్రం చెప్పండి. ఆడికి కవర్ ఇచ్చేసి చేయి చెప్తాడు బల్లకి. ఆడ అసలు ప్రార్థనలో కూర్చోడు, ఉపవాసం ఉండడు, అందరితో రాసుకొని పూసుకొని తిరుగుతాడు, ఆడవాడో తిరుగుతాడు. ఆడికొచ్చి అన్నా అన్నా వెనకాల एकदम शैतान का बेटा बन गया हो तो सामने उठने में आकर पास्टर जी कुछ दिया ना, गेट आउट. ఎక్కడికి వెళ్ళిపోమన్నావు? మందిరపు వీధిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసి శుద్ధీకరణ చేసుకో, అప్పుడు కనపడి మాట్లాడతాం. స్తోత్రం. మనం రోడ్డుని బడి ఏడవాలంటే మనకి ఏదన్నా కొంపలు ఎవడన్నా చావాలా, ఏదన్నా మొత్తం అత్యంత దేవుడు పట్టుకుపోవాలి. అలాంటి తిప్పలు వస్తే తప్ప నా ప్రభువా, నా దేవా, తోమ గుర్తొచ్చేస్తాడు. అప్పుడు
ఆ డైలాగులోకి యేసు ప్రభు కూడా వరాలేం ఎవడో చూసి నమ్మావు చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. ఏమి ఇవ్వలే బాబు మూట. స్తోత్రం చెప్పండి. అర్ధాంతరం భక్తి చేయబాకండి, క్వాలిటీ భక్తి చేయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు రోడ్డు ఎక్కారో? శుద్ధీకరణ కోసం. చెప్పండి గట్టిగా. రహస్యముగా జరగాల్సిన ప్రార్థన రోడ్డెక్కిన కారణం ఏంటంటే క్రైస్తవులలో, విశ్వాసులలో, సేవకులలో, సంఘ పెద్దలలో వేరుబాటు జీవితం లేకుండా సామాన్య జనులతో కలిసిపోయినటువంటి కారణంగా రోడ్డు మీదకి వచ్చి పశ్చాత్తపడి కన్నీరు కార్చాల్సిన బహిరంగ IFJ ప్రార్థన ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఇంకెవరి కోసమో కాదో, క్రైస్తవులే, పాస్టర్లే, విశ్వాసులే వేరుబాటు జీవితం లేకుండా సామాన్యంగా అందరితో కలిసిపోయి నలుగురితో నారాయణ, కులంతో గోవింద్ అన్నట్టుగా చట్టాపట్టాలు వేసుకొని సాగిపోతున్నారు కనుక అలాగే నిజమైన మారు మనసు రావాలని ఏర్పాటు చేసిన ప్రార్థన కూడిక. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక కారణం, దేవుడు అవకాశం ఇచ్చాడుగా. నేను అనుకుంటానేమన్నా నువ్వు ఆయన వర్షం తగ్గితే నేనేం చేయను. హల్లెలూయా. దేవుడు అవకాశం ఇవ్వకపోతే ఒకటన్నా చెప్దాం. అవకాశం ఇచ్చాడుగా, ఒకటి ఎందుకు చెప్తా, ఖచ్చితంగా ఇంకోటి చెప్తా. ఎస్తేరు 4:1 ఈ ఒకటే ఇప్పటి వరకు ఉన్న ప్రత్యక్షతను బట్టి. అయ్యా దేవునికి స్తోత్రం. ప్రభు నిన్ను కాపాడుగాక. మైకులో చదువు, నువ్వు వెనకబడిపోతున్నావు. జరిగినదంతయు తెలియగానే మొర్దుకై తన బట్టలు చింపుకొని. మొర్దుకై అని ఉంది అక్కడ. మొర్దుకై అది అందరూ మీ ఏరియా వాళ్ళు అందరు పేర్లు మారుతున్నారు, నేను ఒప్పుకోను. చెప్పండి. జరిగినదంతయు తెలియగానే. ఎందుకు చెప్పానంటే నిన్న ఒకటి కోటలో జపాన్ చేస్తానని పిలుతున్నాను నన్ను. నేను 100% భారతీయుని రా, జపాన్ వాడిని ఎట్టబెట్టేవారు నన్ను. దైవజన్లో జపాన్ శాస్త్రి గారు, జపాన్ శాస్త్రి ఎవడాడు? పేర్లు మార్చిపోకుండా, అది దండం పెడతా. రోడ్డు పచ్చడి వేసి కమ్మని పెరిగేసి పేర్లు మారుతున్నారు మీరు, అటు చేయబాకండి. చెప్పునా. జరిగినదంతే తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్లి శోకముతో రోదనము చేసి. ఒకసారి చెప్పండి, ఈ ఏడు చెవుడు ఎక్కడ ఏడవాలా? హలో, ఏడు చెవుడు ఎక్కడ ఏడవాలా కదా? కానీ ఈ సమాచారము వినగానే, ఈ వార్త వినగానే ఏం చేశాడట? బట్టలు చింపుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యలోకి వచ్చి రాజవీధుల్లోకి వచ్చి మహారోదన చేస్తున్నాడు. ప్రార్థనాపరుడా, రోషము కలిగిన వాడా, ప్రయాసపడేవాడా, హామాన్ని ఏడిపించాడు. కానీ ఈ మనిషి ఎప్పుడు ఏడవలేదు. అట్టంటూ రోడ్డు మీదకి వచ్చి భయంకరంగా ఏడుస్తున్నాడు. ఏమిటబ్బా, రోషము గల దైవజనుడు నీకు పేరు, అంతఃపురానికి సరిపడా పరిశుద్ధుడివి, బెన్యామీను నీకు పేరు, అనాథ బిడ్డను మహారాణిగా మార్చిన కెపాసిటీ ఉన్న సేవకుడివి, నువ్వు ఏడవటమేంటాయా? ఆయన అంటాడు, ఏం చేయమంటారు? రాజ్య ధర్మమును పాటించవలసిన ఏలిన వారే 127 సంస్థానంలో చెదరని ప్రతి వారిని ఒక్క దెబ్బతో చంపేసేలాగా ఒక మరణ చట్టాన్ని, కుట్ర చట్టాన్ని, దుర్మార్గ చట్టాన్ని చేశారు. ఇంతకన్నా ఏం చేయగలం? ఏడుస్తున్నాడు. క్రైస్తవుల్లోనే, సంఘ పెద్దల్లోనే, పాస్టర్లలోనే శుద్ధీకరణ లేదని రహస్య ప్రార్థన రోడ్డెక్కాల్సి వచ్చింది. 2, తండ్రి స్థానములో రాజ్య ధర్మమును నిర్వహించవలసిన ఏలిన వారే, పాలకులే 127 సంస్థానములో చెదరి ఉన్న ఒక జాతిని టార్గెట్ చేసి ఒక్క దినమంది అందరూ చనిపోయేలాగా ఒక కుట్ర చట్టం, దుర్మార్గ చట్టాన్ని అమలు చేస్తుంటే, చట్టములను మార్చగల దేవుడు ఆకాశమందునడనే సత్యమును గమనించిన వారై అన్న పానముల వాని రాజవస్త్రమును తొలగించి బూడిద పోసుకొని బట్టలు చింపుకొని పట్టణ మధ్యలోకి వచ్చి ఏడ్చు గోలబెట్టి ప్రార్థన చేస్తున్న కారణం కుట్ర చట్టములు మార్చబడాలని, మరణ శాసనము రద్దవ్వాలని. దాని కుట్ర చట్టం అని ఎందుకంటున్నాను తెలుసా? అలాంటి దుర్మార్గపు ఆలోచన ఏలిన వారికి పాలకొలుకు లేదు. ఎవడో ఉంటాడో ఒకడు సైతానుడు. వాడు అసలు విషయం ఏలిన వారికి చెప్పకుండా లేనిపోని అబద్ధాలు చెప్పి, దొంగ మాటలు చెప్పి
ఎట్టండి, మీరంటే లెక్క చేయరండి, అసలు ఖాతరు లేదండి, వాళ్ళు అట్టండి, వాళ్ళు ఎట్టండి అని దొంగ మాటలు చెప్పి రెచ్చగొట్టి, ఏమీ లేదు, నువ్వు చిన్న సంతకం పెట్టు, నేను చూసుకుంటా, రాజ్యాన్ని కంట్రోల్ తెస్తా, నీకు విధేయులుగా మారుస్తా, నీ పేరు చెప్తే నమస్కారం పెట్టేలా చేస్తా అని దొంగ మాటలు చెప్తే ఎవరికైనా ఎట్లా ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. బుద్ధి పరేశాడు. దానియేలుని కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలను సావు కొట్టాలని నెబుకద్నెజర్ ఉంది అసలు ఫీలు. బ్యాచ్ ఉంటుంది వెనకాల, లేనిపోని మాటలు చెప్పే, సార్ వీళ్ళు మనకు డేంజర్ సార్ వీళ్ళు ఉండకూడదు సార్, వీళ్ళు అసలు లెక్క చెత్తలు సార్, మీరంటే కుదరదు సార్, ఇన్ని చెప్తుంటే అలాగూ అంటిరా ఇదే చేయి అన్నాడు. ఏలిన వారి దృష్టికి మసిబూసి మారేడికాయలు చేసి లేనిపోని భయాందోళన సృష్టించి, ఇలా చేస్తే అలా చేస్తే 10 కాలాల పాటు మీరే రాజుగా ఉంటారని దొంగ మాటలు మాట్లాడి, కుళ్ళుతో, కుట్రతో, అసూయతో, అభద్రత భావముతో, నిర్దేవత్వముతో, భయంకరమైన సాతాను మనసుతో అమాయక ప్రజలను, దేశ క్షేమం కొరకు కన్నీరు గార్చే ప్రజలను కంట కన్నీరు తప్పించే పాపిష్టి చట్టాలు చేస్తున్నారే, ఒక్క దెబ్బకు చంపేసే చట్టాలు చేస్తున్నారే. అలాంటి చట్టాలు వచ్చినప్పుడల్లా ఏం చేయాలట? దేవుని కరుణ కోసం, ప్రజల క్షేమం కోసం, ఏలిన వారు రాజ్య ధర్మమును పాటించుట కొరకు నడి వీధిలోకి వచ్చి మనం ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరొక మాట కూడా మీ దృష్టికి తీసుకొస్తా. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, ఐ థింక్ ఇట్ ఈస్ 38. ఐ సీ, జస్ట్ కన్ఫర్మ్ మీ. అతడు ఎలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి, ఆమేన్ అనరా, బలేవులు చెరకోటానికి. ఆమేన్, హల్లెలూయా. ఈయన కెరీతు ఒక దగ్గర ప్రార్థన చేసుకున్నాడు సార్, ఎవరికి తెలియదండి. సారేపతు మిద్దు మీద ప్రార్థన చేశాడు, ఎవడు వినలేదు సార్. కర్మేలు కొండల్లో మొర్ర పెట్టాడు, ఎవరికి తెలియదు. కానీ ఒక దినాన డైరెక్ట్గా రాజుగారికి లెటర్ పెట్టాడు, సార్ ఈ దేశంలో ఎంతమంది బయలుదేవత ప్రవక్తలు ఉన్నారు, మొత్తం మందిని మా చర్చి క్యాంపస్కి తీసుకొచ్చే అన్నాడు. రాజుగారుగా బయలు ప్రవక్తలందరినీ తెచ్చాడు. 450 మంది, 450 బలిపీఠాలు కట్టి కూర్చున్నారు. ఆపోజిట్గా ఒకే ఒకడు 1:450 యేసు రక్తమే జయం కూర్చున్నాడు. వాళ్ళందరూ పద్యం ఏంటి? ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని వస్తుందో వారి దేవుడే నిజమైన దేవుడని. 450 మంది బయలు ప్రవక్తలు తిప్పలపడ్డారు, శరీరాన్ని కోసుకున్నారు, నానా తిప్పలపడ్డారు, బలి అర్పణలు చేశారు, గాజు మొక్కలు తెచ్చారు, వాళ్ళంతా చేసుకున్నారు, రక్తం ఏం చేసుకున్నారు కానీ అగ్గి రాలేదు. ఆఖరి వంతు మనం ఇప్పుడు లాస్ట్ కదండి, మరి దేవునికి స్తోత్రం. ఆఖరి ఛాన్స్ ఇచ్చారండి. లాస్ట్ ఛాన్స్ ఇవ్వగానే ఎప్పుడు కెరీతు వాగులో, సారేపతు మిద్దె మీద, కర్మేలు కొండ మీద ఒంటరిగా ఏడ్చే పెద్ద మనిషి, కొన్ని వేల మంది ప్రజలు, రాజుగారు సహా ప్రవక్తలందరూ చూస్తుండగా బలిపీఠం దగ్గర మోకరేసి, యెహోవా నీవే దేవుడు అనియు. ఆమేనండి. యెహోవా నీవే దేవుడు అనియు, నీ సెలవు చేతన నేను ఇవన్నీ చేస్తున్నాననియు ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా నా ప్రార్థనకు జవాబువా అన్నాడంతే. ఆకాశం తెరవబడి పెలమని అగ్గి వచ్చేసింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే అగ్ని దిగి వచ్చిందో స్తోత్రం చెప్పండి. అగ్ని ప్రచండంగా వచ్చి భగభగ అన్నింటినీ దహించి వేయించుండగా ఏలియా మైకందుకని ఏమంటివి అన్నాడా ఇప్పుడే ముందువు హాయ్ అన్నాడా? ఏమనలా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అగ్ని దిగి వచ్చి ఏం చేసిందంట? పశువును దహించింది. కట్టెలు బూడిదైపోయాయి, రాళ్ళు పిండి అయిపోయినాయి. చెప్పండి, నీళ్లు కూడా ఆరిపోయినాయి, అగ్గి మాత్రం పొగ మండిపోతుంది. అప్పుడు ప్రజలంతా వీధుల్లోకి వచ్చి యెహోవా దేవుడని కేకలు పెట్టి మొదలెట్టారు. ఆమేన్.
రహస్య భక్తులందరూ లోపల భక్తి చేసుకుని బాహట్టంగా వీధుల్లోకి వచ్చి యేసే దేవుడని ఒప్పుకుని ఒక శుభ దినము దేవుని శక్తి నిరూపించబట్టు ద్వారా రావాలని క్రైస్తవులందరూ ఏం చేయాలి చెప్పండి? ఇంకా చూస్తున్నారా? రండి ప్రార్థన చేసి ముగించుకుందాం. ఎవడా చూపు మోకల్లై దేవునికి స్తోత్రం కలుగునగా. అందరూ 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 ఆరోగ్యం ఉంటే మీరు మోకాల మీద పడండి. మీ చుట్టుపక్కల ఇబ్బందిగా ఉందంటే ఎదురుకుండా గ్రీన్ మ్యాట్ ఉంది, 1/2 కిలోమీటర్ వేశారు ఇక్కడ. రండి, ఆరోగ్యవంతులందరూ మోకాల మీదకి రండి. అయ్యగారులు కొంతమంది వేదిక మీదకి రండి. బోల్డ్ స్టేజ్ కూడా గడ్డిదేనా? గడ్డిదేనా? రండి త్వరగా త్వరగా. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేయండి ప్రార్థనలోకి. కళ్ళు తెరిచి నా వైపు చూడండి. హలో, నా వైపు చూడండి. 3 కారణాలు. 1, ప్రజలు, క్రైస్తవులు, పాస్టర్లు వేరుపడి జీవితంలోకి రావాలి. సాధారణ జనులతో కలిసిపోయి పిచ్చి పిచ్చి భక్తి పనులు చేస్తున్నారు. అట్లా కాదు, అందరూ వేరుపడి జీవితంలోకి రావాలి. 2, కుట్ర చట్టములన్నీ మారిపోవాలి. దేవుని ప్రజలు క్షేమంగా ఉండాలి. 3, చెప్పండి, 3 రహస్యంగా లోపల అనుమానాలతో 2 తలంపుల మధ్య ఉన్న ప్రజలందరూ నడి వీధిలోకి బాహాటంగా వచ్చి యేసే దేవుడిని ఒప్పుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ 3 కార్యముల కొరకు మనందరం ప్రార్థన చేయాలి. చేస్తారా? నాకు వినపడాలి. మీ ప్రార్థన కూడా నాకు వినపడాలి. మనసులో కాదు. నేను మొదటి మాట చెప్పినప్పుడు మొదటి మాట కోసం చేయండి, 2వ మాట అంటే 2వ మాట కోసం చేయండి, 3వ మాట అంటే 3వ మాట కోసం చేయండి. మనందరము కలిసి ప్రార్థన చేయడానికి దేవుడికి అనుకూలతనిచ్చాడు, దేవుడికి అవకాశం ఇచ్చాడు. రహస్యముగా ప్రార్థన చేయవలసింది రోడ్డెక్కిన కారణం ఏంటో తెలిసిందా? పరిశుద్ధ జీవితం కొరకు, వేరుబాటు జీవితం కొరకు ఈ ప్రార్థన, రహస్య ప్రార్థన నుంచి రోడ్డు మీదకి వచ్చింది. ఎంతమంది స్వరమెత్తి ప్రార్థించడానికి ఇష్టపడుతున్నారు? స్వరమెత్తి. రైట్, here we go, come on. అందరూ స్వరమెత్తి ప్రార్థన. మీరు ఎంత గట్టిగా ప్రార్థన చేయగలరో అంత గట్టిగా చేయండి. ఇంతేనా? ఇంతేనా? చెప్పాలి మంచిగా, చెప్పాలి మంచిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతేనా? ఇంతేనా? దైవజనులారా, సంఘ పెద్దలారా, క్రైస్తవులారా, అయ్యో అయ్యో అయ్యో, క్రైస్తవులు వేరుబాటు జీవితం లేకుండా అయిపోయారు. పరిశుద్ధ జీవితం లేదు, సమర్పణ లేదు, ప్రతిష్ట లేదు, సాధారణ జనుల వలె మారిపోయారు. ఆ బలహీనలో నేను కూడా ఉన్నాను, ఆ అపరాధం చేసిన వారిలో నేను కూడా ఉన్నాను. రావాలి, స్వరమెత్తాలి, ప్రార్థన చేయాలి. స్వరమెత్తాలి, ప్రార్థన చేయాలి. స్వరమెత్తాలి, ప్రార్థన చేయాలి. ఇంతేనా? 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 ఇంకా 2 నిమిషాలు కూడా ఉన్నది. మీరు స్టార్ట్ చేసి కనీసం 20 నిమిషాలు మనందరం ప్రార్థన చేయాలా? నీ స్వరము వినబడాలి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చేయి, ఇంకొంచెం రోషంతో నింపబడు, దైవావశ్యత నింపబడు, ఆత్మలో రేపబడి ప్రార్థన చేయి, ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థన చేయి, ప్రార్థనలో పట్టుదల కలిగి మొర్రపెట్టు. ఈ రాత్రికి అద్భుతం జరగాలి. నీ కోసమే వర్షం ఆపాడు దేవుడు, నువ్వు ప్రార్థించడం కోసం వర్షం ఆపాడు. ఇంటికెళ్ళి ప్రార్థన చేయటం కాదు, ఇక్కడ ప్రార్థన చేయాలి. నడి రోడ్డు మీద చేయాలని రహస్య ప్రార్థన బహిరంగ ప్రార్థనగా ఈ రాత్రి మార్చాడు. వినబడట్లా, వినబడట్లా, వినబట్లా. పురుషుల స్వరం అసలు లేదు. మొర్ర పెట్టాలి. రే ఈసారి ప్రార్థన చేయపో. చేయండి, 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 చేయండి. ఆగద్దు, ఆగద్దు. ఆత్మలో మూలుగెళ్ళండి, కన్నీరు కార్చండి. అయ్యా మా క్రైస్తవులు, అయ్యా మా సహోదరులు, అయ్యా మా సంఘ పెద్దలు, అయ్యా మా పాస్టర్లు సాధారణ జనంలో కలిసిపోయారయ్యా. ప్రత్యేక జీవితం లేదయ్యా, వేరుబాటు జీవితం లేదయ్యా. మేము కూడా అలాగే ఉన్నామయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఒక ప్రతిష్టలోకి రప్పించండి, ఒక సమర్పణలోకి రప్పించండి, ఒక వేరుబాటు జీవితాన్ని ఇవ్వండి, ఒక రాష్ట్రం ఈ విషయంలో పుట్టించండి. ఆత్మలో తీవ్రత గలవారిగా మార్చేయండి. మొర్ర పెట్టాలి, మొర్ర పెట్టాలి, మొర్ర పెట్టాలి గట్టిగా. తీవ్రంగా 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 ప్రార్థన చేయాలి.
మరొక 5 నిమిషాలు మొరపెట్టండి గట్టిగా. ఈ రాత్రితో చల్లారిన స్థితి పోవాలా, నిర్లక్ష్యము పోవాలా, నిద్రమత్తు పోవాలా, పర్వాలేదనే దయ్యం పోవాలి, దైవిక రోషము రావాలి, సేవకుల్లో రావాలి, సంఘ పెద్దల్లో రావాలి. ఓ రిబాల శలర దులరబల సందరబ వేరుపరచండి, వేరుపరచండి నాయన. మా ప్రజలను వేరుపరచండి నాయన. ఆచారాల నుంచి వేరు చేయండి నాయన. సంప్రదాయాల నుంచి వేరుపరచండి నాయన. చీకటి కార్యాల నుంచి వేరుపరచండి నాయన. చీకటి కార్యాల నుంచి వేరు చేయండి నాయన. మా సేవకులను వేరుపరచండి నాయన. మా సంఘ పెద్దలను వేరుపరచండి నాయన. క్రైస్తవ సమాజం ప్రభువా చీకటి కార్యాల నుంచి వేరు చేయబడాలి ప్రభువా. అపవిత్ర కార్యాల నుంచి వేరు చేయబడాలి నాయన. నామకార్థ కార్యాల నుంచి వేరుపరచబడాలి నాయన. చెడ్డ సాంప్రదాయాల నుంచి వేరుపరచబడాలి నాయన. దేవా వాక్యానుసారము కాని పరిస్థితుల నుంచి వేరు చేయబడాలి నాయన. వేరు చేయబడాలి నాయన. అయ్యా వీధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాము నాయన. యెజ్రో కాలములో మొరపెట్టినట్లే ఈ ప్రార్థన ద్వారా మా క్రైస్తవ సంఘములో గొప్ప వేరుపాటు కలుగునుగాక నాయన. ఈ రాత్రి మా మొరని సన్నిధికి చేరనివ్వండి నాయన. అయ్యా మా పిల్లలు ప్రభువా వేరుపరచబడాలి. మా యవనస్తులు వేరుపరచబడాలి. చెడ్డ స్నేహాల నుంచి వేరుపరచబడాలి. అపవిత్ర కార్యాల నుంచి వేరుపరచబడాలి. వస్త్రాలలో వేరుబాటు కావాలి నాయన. అలంకరణలో వేరుబాటు కావాలి నాయన. సాంప్రదాయాల్లో వేరుబాటు కావాలి నాయన. అయ్యా విమోచించండి, విమోచించండి అయ్యా, వేరుపరచండి నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. మా జుట్టు పీక్కోట్లేదు అయ్యా, మా వస్త్రాలు చింపుకోవట్లేదు నాయన. ఆ రోజునైతే యెజ్రో కాలములో వారు తమ వస్త్రాలు చింపుకున్నారు అయ్యా, జుట్టును పెరికి వేసుకున్నారు అయ్యా. వేరుబాటును కోరుకుంటున్నావు కదా నాయన. వేరుబాటే నీకు ముఖ్యం కదా నాయన. వేరుబాటే నీకు ప్రాముఖ్యం కదా నాయన. వెలుగును చీకటిని వేరుపరిచిన దేవా అయ్యా, మా కుటుంబాలను వేరుపరచండి నాయన. అయ్యా చీకట్లోంచి వేరు చేయండి నాయన. వెలుగులోనికి నడిపించండి నాయన. సంఘాలలో గొప్ప వేరుబాటు కలుగునుగాక. సంఘములో గొప్ప వేరుబాటు వచ్చునుగాక. సమాజంలో వేరుబాటు చూసి అందరూ ఇది వెలుగు సంఘమని ప్రకటించినట్లుగా నాయన సాక్షులుగా చేయండి నాయన. మాదిరిగా బ్రతకడానికి కృపనివ్వండి నాయన. దేశ జనుల్లో ప్రభువా అయ్యా, హివ్వీలు, హిత్తీలు, యెబూసీలు అయ్యా, ఆ పరిస్థితులు వారి యొక్క ఆచారాల నుంచి నాయన ఆ రోజు ఇచ్చిన విడుదలే మాకు దయచేయండి నాయన. ఈ లోక సంప్రదాయాల నుంచి మాకు విడుదల ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. క్రైస్తవులలో, సంఘ పెద్దల్లో, పాస్టర్లు వేరుబాటు జీవితము కొరకైనా ఒక మంట పుట్టించిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పండి. ఆత్మతో నింపబడండి. అన్య భాషల్లో మాట్లాడండి. దేవదూతల భాషల్లో, పరలోక భాషల్లో దేవుని స్తుతించండి. గట్టిగా 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 అలాగే మరొకసారి అందరము స్వరమెత్తి చేతులెత్తి 2 వంశం కోసం ప్రార్థన చేద్దాం. ఏలిన వారి మంచోళ్ళే, పాలకులు పెద్దోళ్ళు మంచోళ్ళే. కొందరు కుట్రదారులు అందులో చేరి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా కుట్ర చట్టాలు చేస్తున్నారు. అవన్నీ నిర్వీర్యమైపోవాలి. అవన్నీ నిష్ఫలమైపోవాలి. అవన్నీ వ్యర్థమైపోవాలి. ఏలిన వారికి అసలు సత్యము తెలియాలి. పాలించే వారికి అసలు రహస్యము తెలియాలి. మొర్దెకైని, షడ్రక్, మేషక్, అబేద్నెగోని, దానియేలును ఘనపరిచిన ఒక అద్భుత కార్యం ఈ దేశంలో, రాష్ట్రంలో మన పక్షముగా దేవుడు చేయనట్లుగా హామాను కుట్రలకు, కుట్ర చట్టాలకు విరోధంగా చేతులెత్తి 1 నిమిషం అందరము ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. కుట్ర చట్టాలు కొట్టివేయబడాలి నాయన. అయ్యా హామానులు గుర్తించబడాలి నాయన. హామానులు పట్టబడాలి నాయన. వారి కుట్రలు బయలుపరచబడినట్లుగా కృపనివ్వండి నాయన. పాలకులకు లేని వేదన, పాలకులకు లేని బాధ నాయన హామానులకు కలుగుతూ నాయన. హామానుల వల్ల జరుగుతున్న ఈ కుట్రల నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. నీకు స్తోత్రాలు. ఈ చట్టాలు మార్చబడాలి నాయన. వ్యతిరేక చట్టాలు మార్చబడాలి నాయన. వ్యతిరేక చట్టాలు
చట్టాలు కొట్టివేయబడాలి నాయన. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. తండ్రి 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 నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఎక్కడెక్కడ ప్రభువా ప్రభుత్వ నాయకుల దగ్గర, అధికారుల దగ్గర నాయన హామాను లాంటి వాళ్ళు ఉన్నారో ప్రభువా, అయ్యా శత్రుకు మేషక బెత్రుగోల మీద అయ్యా చాడీలు చెప్పిన వారు ఉన్నారో ప్రభువా, అబద్ధాన్ని చెప్పిన వారు ఉన్నారో నాయన. యేసు క్రీస్తు నామములో వారి కుట్ర బయలుపడబడునుగాక నాయన. వారి కుట్రలు కొట్టివేయబడునుగాక నాయన. వ్యతిరేక చట్టములన్నీ ముద్రించబడి నీ కూడా కొట్టివేయబడాలి నాయన. పాస్ అయి నీ కూడా కొట్టివేయబడాలి నాయన. తండ్రి మీరు కదలాడండి మరలా మా దినాల్లో ప్రభువా. అయ్యా ఈ దినముల్లో కూడా నాయన దానియేలు దినముల్లో చేసిన కార్యాలే మా దినాల్లో చేయండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా కుట్రల నుంచి విడిపించండి రాయన. అయ్యా వ్యతిరేక చట్టాల నుంచి విడిపించండి రాయన. ఎక్కడెక్కడైతే అధికారుల దగ్గర ప్రభువా ఇలాంటి పనులు చేసేవాడు మాట్లాడే వాళ్ళు ఉన్నారో ప్రభువా, వారిని దర్శించండి నాయన. వారి హృదయాలు తెరవండి నాయన. వారి అంతరంగాలు తెరవండి నాయన. మొర్దెకై వలె ప్రభువా నీ పాదాల దగ్గరికి వచ్చాము నాయన. నడి వీధిలో మోకరించాము నాయన. నడి వీధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ రాత్రి మొరపెడుతున్నామయ్యా, ఏకీభవిస్తూ మొరపెడుతున్నాము నాయన. కార్యములు జరుగును గాక నాయన. కార్యము జరుగును గాక నాయన. పరిశుద్ధాత్మ కృప చూపించండి. పరిశుద్ధాత్మ మీ కార్యాలు చేయండి. పరిశుద్ధాత్మ మీరు పూనుకోండి అయ్యా. మా దేశంలో మహారక్షణ కలుగునట్లుగా హామాను కుట్రలు కూలిపోవాలి నాయన. వ్యతిరేక చట్టాలు కూలిపోవాలి నాయన. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రతి కుట్ర చట్టమును కొట్టివేసి దేశములో నెమ్మదిని సమాధానమును కలుగ చేయించిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మూడవదిగా ఈ శ్రమలకు కష్టాలకి కారణమంతా ఏలియానే అని ఆహాబు అపోహపడుతున్నాడు. యెజబెలు ఆ విధంగా నూరిపోస్తోంది. ఈ గలాటాలో ఎవరు దేవుడో ఎవరు కాదో తేల్చుకోలేక ప్రజలు తికమకపడుతున్నారు. ప్రజల మధ్యలో ఉన్న అయోమయం తొలగిపోవాలని, యేసే ప్రేమ గల దేవుడని, ప్రాణమిచ్చి తిరిగి లేచిన వాడని, పరలోకం తీసుకెళ్తాడని, ఇది కులము కాదని మతము కాదని ప్రతి అపోహ తొలగిపోయి నిరూపించగలిగిన ఒక దైవాగ్ని దేశము మీదకి, సంఘం మీదకి దిగి వచ్చి పరిశుద్ధపరిచే అగ్ని, నిరూపించే అగ్ని, ఆశీర్వదించే అగ్ని దేవుని సంఘ బలిపీఠ మీదకి సమృద్ధిగా దిగి వచ్చినట్లుగా సంఘ బలిపీఠాల మీదకి దేవుని పరిశుద్ధాగ్ని దిగి వచ్చిన ద్వారా ప్రజలలో అయోమయము తొలగిపోయి దేవుడు దేవుని సేవకులు నిరూపించబడే కార్యము జరగాలని అందరూ భారము తెచ్చుకొని చేతులెత్తి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయనా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా కొన్ని సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నాము నాయన. అయ్యా నీకు స్తోత్రం 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 నాయన. నిజ దేవుడా నీకు స్తోత్రము నాయన. సత్య దేవుడా నీకు స్తోత్రము నాయన. ప్రజలలో ఉన్న అయోమయం తొలగిపోవాలి నాయన. ప్రజల్లో ఉన్నటువంటి అయోమయం తీసివేయండి నాయన. నిజ దేవుడు నీవని ప్రభువా అయ్యా అన్ని రుజువు పరచగలిగిన ఒక బలమైన అగ్ని సియోనులో నుండి దిగి వచ్చునుగాక నాయన. సంఘ బలిపీఠాల మీదకు తీసుకొని రండి నాయన. సేవకులు మాట్లాడుతూ ఉండగానే ప్రభువా, సేవకులు ప్రసంగిస్తూ ఉండగానే నాయన అగ్ని కనపడినట్లుగా నాయన, ప్రజలు గుర్తించినట్లుగా నాయన, సత్యాన్ని గుర్తించినట్లుగా, వెలుగును గుర్తించినట్లుగా, నిజమును గుర్తించినట్లుగా ఒక అగ్నిని తీసుకురండి అయ్యా. అగ్నిని తీసుకురండి అయ్యా. అగ్నిని పంపించండి అయ్యా. అగ్నిని పంపించండి అయ్యా. యెహోవాయే దేవుడని రుజువు అవ్వాలి. యెహోవాయే దేవుడని రుజువు అవ్వాలి నాయన. యెహోవాయే దేవుడని బయలుపరచబడినట్లుగా ప్రభువా అయ్యా ఆనాడు ఏలియా వీధిలోకి వచ్చి బలిపీఠము కట్టి ప్రార్థించినట్లే మేము కూడా మొరపెట్టుచున్నాము నాయన. మేము కూడా ప్రార్థించుచున్నాము నాయన. మేము కూడా మొరపెట్టుచున్నాము నాయన. అయ్యా దిగి రండి ప్రభువా. మా దేశమంతా తెలుసుకున్నట్లుగా 140 కోట్ల మంది ప్రజలలో ఉన్న అయోమయం పూర్తిగా తొలగిపోవాలి నాయన. సత్యాన్వేషణ చేస్తున్న వారికి నాయన మీరు ప్రత్యక్షమగుదురుగాక నాయన. నీ అగ్ని వారికి కనపడునుగాక నాయన.
ప్రభు ఆ ద్వారం తెరవండి అయ్యా. ఆత్మకార్యాన్ని చెయ్యండి నాయన, ఆత్మకార్యాన్ని చెయ్యండి నాయన. ఇంతమంది మొరపెడుతున్నాం ప్రభు, మీ కార్యములు జరిగించండి నాయన. ఏలియా దినాలు మేము మరలా చూడాలి నాయన, ఏలియా దినాలు మరలా తీసుకురండి నాయన. ఏలియా వలే మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని ప్రార్థించే వారిని అయ్యా మీరు లేపండి నాయన. సేవకుల్ని లేపండి నాయన, మొరపెట్టేవారిని లేపండి నాయన. కట్టెలని ఓ రాళ్ళని కూడా బుగ్గి చేయగలిగిన, ఓ బూడిద చేయగలిగిన అగ్ని రావాలి నాయన. నీళ్లను కూడా ఆరిపో చేయగలిగిన అగ్ని రావాలి అయ్యా. నీకు స్తోత్రాలు. అగ్నిని ప్రజలు చూడాలి నాయన. యెహోవా అగ్నిని గుర్తుపట్టాలయ్యా. ఇది దేవుని అగ్నిని గుర్తుపట్టాలయ్యా. ఇది సర్వశక్తుని అగ్నిని గుర్తుపట్టాలి. ఇది నిజ దేవుని అగ్ని అని గుర్తుపట్టునట్లుగా పరిశుద్ధాత్మ మీ కార్యం చేయండి, పరిశుద్ధాత్మ మీ కార్యం చేయండి, పరిశుద్ధాత్మ మీ కార్యం చేయండి అయ్యా. దిగిరండి రాయన. ఏలియా దేవుడా నీ కొందన, ఏలియా దేవుడా నీ కొందన, ఏలియా దేవుడా నీ కొందనాలు. ఆత్మకార్యాన్ని చేయండి నాయన. రుజువుపరచండి ప్రభువా, రుజువుపరచండి ప్రభువా. దేవుని నిరూపించే సంఘమును పరిశుద్ధపరిచే దైవాగ్ని కురుమారించుచున్నందుకు దేవుని స్తుతిద్దాం. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా 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 స్తుతించు స్తుతించు స్తుతించు. స్తోత్రం 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 స్తోత్రం. ఇక నాలుగవది చివరిది. ఇంత ఆశీర్వాదకరమైన పరిచర్యను జరిగిస్తున్నటువంటి దైవజనులు సుగుణ్ రావు గారికి సంపూర్ణ స్వస్థత సమృద్ధి జీవం, సంపూర్ణ స్వస్థత సమృద్ధి జీవం, సంపూర్ణ స్వస్థత సమృద్ధి జీవం మన ప్రభు అనుగ్రహించినట్లుగా అందరము చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అయ్యా 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 అయ్యా. నీ దాసుని కనికరించండి నాయన, నీ సేవకుడి ఏళ్ల కృప చూపించండి నాయన. నీ దాసుని ఇంతేనా ఇంతేనా మీ భారం? నీ దాసుని ఇంతేనా ఒక దైవజనుడి కొరకు చేతులెత్తేది? ప్రభువా నీ సేవకుడిని కృప చూపించండి. అందరూ ఏకమై మొరపెడదాం. అయ్యా కృప చూపండి నీ సేవకునికి నాయన, నీ సేవకునికి దయ చూపించండి నాయన 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 నాయన. అయ్యా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. తండ్రి 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 సేవకుని బాగు చేయండి, సేవకుని బాగు చేయండి, సేవకుని బాగు చేయండి. ఎంతమంది మేకీపిస్తున్నాం, ఎంతమంది మొరపెడుతున్నాం, ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించువాడా అయ్యా. సేవకుని మీదకి ఈ సభల అనంతరం గొప్ప కృప నాయన, గొప్ప ఆరోగ్యము నాయన అయ్యా అయ్యా మీరు దయచేయబోతున్నారు నాయన. ఓ స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. సమృద్ధి జీవాన్ని ఇవ్వబోతున్నారు నాయన. ఓ స్తోత్రం అయ్యా. సంపూర్ణ స్వస్థతను ఇవ్వబోతున్నారు నాయన. ఓ నీ గాయపడిన హస్తాన్ని చాపుతున్నందుకు వందనాలయ్యా. అవయవాలు బాగు చేయబడుతున్నందుకు స్తోత్రాలయ్యా. అవయవాలు నూతన పరచుతున్నందుకు స్తోత్రమయ్యా. అవయవాలు నూతనమవుతున్నందుకు స్తోత్రాలయ్యా. నీ హస్తాన్ని చాపుతున్నందుకు స్తోత్రాలు నాయన. యేసు క్రీస్తు నామములో నీ సేవకునికి పూర్ణ ఆరోగ్యం కలుగునగాక, సమృద్ధి జీవం కలుగునగాక, సమృద్ధి జీవం కలుగునగాక. విడిపించండి నాయన, అద్భుతం చేయండి నాయన, వెలుగుతో దర్శించండి నాయన. ఒకసారి మీరు నీ దాసుని ప్రార్థన గదిలోకి దిగిరండి నాయన. ఒక్క మారు కనపడండి నాయన, ఒక్క ఎన్కౌంటర్ ఇవ్వండి నాయన, ఒక్కసారి సంధించండి నాయన. వైద్యుల కంటే గొప్ప దేవుడు అయ్యా అయ్యా, వైద్యుల కంటే పరమ వైద్యుడు నాయన. ఓ ఔషధముల కంటే గొప్ప దేవుడు నాయన. చాపండి ప్రభువా, నీ హస్తాన్ని చాపండి నాయన. నీ దాసుని ముట్టండి నాయన. సమృద్ధి జీవము కలుగునుగాక నాయన. దీర్ఘాయుష్నివ్వండి నాయన. ఓ మహిమ గల సేవ నీ దాసుని ద్వారా జరుగునట్లు కృప ఇవ్వండి నాయన. పరిశుద్ధాత్మానికి స్తోత్రాలు నాయన. అయ్యా ఆత్మీయ పిల్లలందరూ ఎంతో కాలంగా ఏడుస్తున్నారు నాయన. ఆత్మీయ పిల్లలు ఐఎఫ్జే సేవకులందరూ ఎంతో కాలంగా మొరపెడుతున్నారు నాయన. అయ్యా ఆలకించండి అయ్యా. అయ్యా మా మొరను వినండి నాయన. నీ సేవకుడికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక నాయన, విడుదల కలుగునుగాక నాయన. నువ్వు పొందిన గాయాల్లోనే మాకు స్వస్థత అయ్యా. నీ రెక్కల్లో మాకు ఆరోగ్యం ఉంది నాయన. నీతి సూర్యుడా మీ రెక్కల్లో ఆరోగ్యం ఉంది నాయన. యేసుక్రీస్తు నామములో నీ సేవకునికి ఆరోగ్యము కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక.
ఆ వ్యాధిని మీరు వెళ్ళగొట్టండి నాయన, దాని అధికారాన్ని కొట్టివేయండి నాయన. మీరు అద్భుతం చెయ్యండి తండ్రి. నీకు స్తోత్ర. మీ కార్యమును సఫలపరచమని వేడుకుంటున్నా. దేవా మీ కార్యం చెయ్యండి, దేవా మీ కార్యం చెయ్యండి, దేవా మీ కార్యం చెయ్యండి, దేవా అద్భుతం చెయ్యండి, దేవాశ్చర్య కార్యం చెయ్యండి. ప్రభువా మీరు కృప చూపించండి అయ్యా, దయ చూపండి నాయన. అయ్యా నీ సేవకుని కృప చూపించి మీరు లేవనెత్తండి నాయన. మరలా దేశమంతా సంచరించాలి, మరలా దేశమంతా వెళ్ళాలి నాయన, ప్రతి రాష్ట్రానికి వెళ్ళాలి నాయన. ఇదొక గొప్ప సాక్ష్యం అవ్వాలి నాయన. అన్ని జనుల కన్నులు తెరవబడాలి నాయన, అన్ని జనుల హృదయాలు తెరవబడాలి నాయన. ఓ యేసు సజీవుడని ఈ స్వస్థత ద్వారా రుజువవ్వాలి నాయన. అద్భుత సాక్షిగా మీరు తీసుకుని వెళ్ళండి ప్రభువా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. దేవుడు తన దేన సేవకుడు సుఖం రాగానే స్వస్థపరిచి సమృద్ధి జీవమిస్తేందుకు నమ్మి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సభల విషయంలో ఐఎఫ్జే ప్రార్థన మహోత్సవాల విషయంలో ఇంతగా కృప చూపిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం అంతకంతకు దేవుడు ప్రభలు చేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్థానిక సంఘాన్ని దైవజనుని ఏకీపించిన సహకరించిన వారందరూ నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించినట్లుగా చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 మన తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన రక్షకుడు యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్.